ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒట్టు లేకపోతే ప్రమాణము అన్న ఒక మాటను మనం ధ్యానిస్తాం. మొదటిగా చూస్తే ఒట్టు వేయడం లేకపోతే ప్రమాణం చేయడం, ఈ విషయాలు క్రైస్తవులుగా మనం చేయొచ్చా? క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవురాలు ఒక విశ్వాసి ఒట్టేయొచ్చా? ఎవరి మీదన్నా ఒట్టేయొచ్చా? దేని మీదైనా ప్రమాణం చేయొచ్చా? ఇలాంటి ఒక ప్రశ్నతో ఈరోజు మన సందేశాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఒట్టు ఎందుకు వేస్తారు? వేస్తే ఎవరి మీద వేస్తారు? చిన్న క్లుప్త వివరణ మీకు చెప్తాను. నాకు తెలిసింది, ఒట్టు వేస్తే ఒకవేళ ఎవరి మీద వేస్తారు అంటే పెద్దవాళ్ళ మీద వేస్తారు. చిన్నవాళ్ళ మీద, తమకంటే చిన్నవాళ్ళ మీద ఎప్పుడు కూడా ఒట్టు వేయరు. ఇంకా అది ఒక పెద్ద పాపంగా కూడా భావిస్తారు. చాలామంది అలా ఒట్టేస్తే తిడతారు కూడా. అందుకే ఒట్టు వేసేవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళ మీద వేస్తారు. సో దీంట్లో ఉన్న మరొక భావం ఏంటంటే, పెద్దవాళ్ళు అంటే గౌరవించదగబడిన వాళ్ళు, లేకపోతే విలువైన వాళ్ళు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు. సో అలా ఎలాగైనా ఆలోచించవచ్చు. ఒకటి ఏమిటంటే, పెద్దవాళ్ళ మీదే ఒట్టేస్తారు, లేకపోతే పెద్దవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. అయితే కోర్టుకు వెళ్ళామనుకుంటే మనం ఖచ్చితంగా ప్రమాణం చేయాలి, తప్పదు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఎవరి మత విశ్వాసమును బట్టి ఆ గ్రంథం మీద వాళ్ళు ప్రమాణం చేపిస్తారు. అలాంటి సమయాల్లో తప్పకుండా అది పని చేయాల్సిందే. ఇక విషయానికి వస్తే, పాత నిబంధనలో, బైబిల్లో పాత నిబంధనలో చాలామంది మరి ఆ విశ్వాసులు, దేవుని పిల్లలు పలు రకాలుగా ఒట్టు వేస్తూ వచ్చేవాళ్ళు. ఆకాశం తోడని, భూమి తోడని, దేవుడు తోడని, లేకపోతే పర్వతం తోడని, యెరూషలేము తోడని, ఇలాగ పాత నిబంధనలు చాలా చూడొచ్చు. వాళ్ళు ప్రమాణాలు చేయడం అదొక అలవాటు. సో ఆ విధంగా ఒట్టు వేసి మాట్లాడటం అనేది జరుగుతూ వచ్చింది. అసలు ఎందుకు వేయాలి ఒట్టు? ఎందుకు ఒట్టు వేయాలి? ఒకళ్ళు ఎందుకు ఒట్టు వేస్తారు? ఎందుకు ఒక మనిషి మీద ప్రమాణం చేస్తారంటే, సదరు వ్యక్తి మీద నమ్మకం లేదు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకోండి, నేను ఎవరో ఒకరి మీద ఒట్టేసి చెబుతున్నాను అంటే నా మాట మీద నమ్మకం లేనట్టేగా, నా మాటకు విలువ లేనట్టే కదా. నేను అలా చేస్తే కానీ అవతల వ్యక్తి నా మాటను స్వీకరించట్లేదు, అవతల వ్యక్తి నా మాటను నమ్మడం లేదు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే, తమ మీద తమకు విలువ, నమ్మకం లేనివాళ్ళు, లేకపోతే తమకు విలువ లేనివాళ్ళుగా కనబడతా ఉన్నారు. అందుకే ఏదైనా విషయాన్ని సీరియస్గా చెప్పడానికి, గట్టిగా చెప్పడానికి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి మీద, లేకపోతే దేవుడి మీదో, అమ్మ మీదో, అమ్మతోడో, నాన్నతోడనో ఇలాగా ఒట్టు వేయడం అనేది మానవ జాతిలో ఒక ఆచారంగా వచ్చేసింది. అయితే ఒట్టు వేయొచ్చా, వేయకూడదా? పాత నిబంధనలో మరి చాలామంది భక్తులు వేశారు కదా అని అంటే, విచిత్రమైన ఒక విషయం మీకు చెప్తా. మనుషులే కాదు, దేవుడు కూడా ప్రమాణం చేసే పరిస్థితి ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చిందో తర్వాత మీకు చెప్తాను. ఆయన కూడా ప్రమాణం చేశాడు. సో ఆయన కూడా ఒట్టు వేసినట్టుగా చెప్పాడు. సో ఆ విచిత్రమైన సందర్భాన్ని ఒకసారి మనం ధ్యానించి ముందుకు వెళదాం. అలాగ మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, అబ్రహాంకి దేవుడు మాటిస్తూ, దేవుడు నా తోడని ప్రమాణము చేసి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. దేవుడు నా తోడని ప్రమాణం చేసి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఈ మాట విన్నప్పుడు మీకు కొద్దిగా డౌట్ రావాలి. ఎందుకని? ఒట్టేస్తే ఎవరి మీద వేయాలి? తమకంటే పెద్దవాళ్ళ మీద ఒట్టేయాలి, లేకపోతే నమ్మకస్తుల మీద ఒట్టేయాలి. ఇక్కడ దేవుడు తన మీదే తాను ఒట్టేసుకొని చెప్తా ఉన్నాడు. ఆయనకంటే పెద్దవాళ్ళు లేరా? ఆయనకంటే గొప్పవాళ్ళు లేరా? ఈ ప్రశ్నకు సమాధానం మరింత క్లుప్తంగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13, 14 వచనాలు కానీ మనం చూడగలిగితే, అక్కడ ఆయనకంటే పెద్దవాడు ఎవరు లేరు గనుక, ఆయనకంటే గొప్పవాడు లేడు కనుక ఆయన తన మీదే ప్రమాణము చేసుకొనవలసి వచ్చెను అన్న విషయాన్ని ఆ 2 వచనాల్లో చాలా స్పష్టంగా
మనం చూడగలుగుతాం. అసలు దేవుడు ఎందుకు ఎలాగా ప్రమాణం చేశాడు? సరే, తనకంటే పెద్దవాడు లేడు, ఆయనే పెద్దవాడు, గొప్పవాడు. ఆయనకంటే మంచివాడు లేడు, ఆయనే మంచివాడు. ప్రమాణం చేశాడు. అసలు ఒట్టు గురించి మనం ఏమనుకున్నాం ఇందాకడ? ఒట్టు వేస్తున్నారు అంటే తమ మీద తమకు నమ్మకం లేదు, ఎదుటివాడు తనను నమ్మట్లేదు కనుక ఒట్టు వేయాల్సి వచ్చింది. ఎదుటివాడు తన మీద, సదరు వ్యక్తి మీద చెప్పే మాట మీద తనకి నమ్మకం లేదు కనుక వేస్తా వచ్చాడు. ఓకే, మరి దేవుడు ఎందుకు వేసుకున్నాడు అంటే, చూడండి దేవుడు ఎంత విచిత్రమైన మనిషి అంటే, దేవుడు అంటే ఆయన మనిషి యొక్క బలహీనత ఎరిగిన దేవుడు, మానవుని పతనాన్ని ఎరిగిన దేవుడు, మనిషి మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు. మనిషి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే, తన మీద తనకి నమ్మకం లేని స్థాయికి దిగజారిపోయాడు. తన మాట ఇతరులు నమ్మలేని స్థాయికి దిగజారిపోయాడు. ఇంకా చెప్పాలంటే విలువ లేని వ్యక్తిగా దిగజారిపోయాడు. ఇక మనిషికి ఏంటంటే, ఒక బలమైన విషయం నమ్మాలంటే నోటి మాటతో ఇతరుని నమ్మలేడు, ఎదుటివాడిని కూడా నమ్మలేడు. అది ఎవరైనా సరే, దేవుడైనా సరే. కొన్నిసార్లు దేవుడి దగ్గర కూడా మనిషి ఎలాగా భక్తుడు ప్రవర్తిస్తాడంటే, దేవుడికి చెప్పాల్సినంత చెప్పి అడగాల్సినంత అడిగి ఏమో చేస్తాడో చేయడో, ఏమో జరుగుద్దో జరగదు, ఇలాంటి ఒక బలహీనమైన అభిప్రాయంలో ఉంటాడు. దేవుని కూడా ప్రశ్నిస్తాడు, ఏమోనండి నమ్మకం లేదు, చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు, నా తలరాత ఎలాగుంటే అలా జరుగుద్ది అన్నంత తేలిగ్గా మాట్లాడతాడు. సో కనుక దేవుడు కూడా ఈ మనిషికి బలం చేకూర్చడానికి, లేకపోతే ఈ మనిషి బలంగా నమ్మడానికి, ఈ మనిషికి మనసుకి తృప్తి కలగడానికి తాను కూడా తన మీద ఒట్టేసుకొని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ తన మీద తప్ప ఆయన ఇంకొకరి మీద ఒట్టేయడానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆయనకంటే పెద్దవాడు, గొప్పవాడు, మంచివాడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే, నేనే అన్న దేవుడు, నేనే అన్న దేవుడు. కాబట్టి ఆయన ఈ మనిషి కోసం, ఈ మనిషి నమ్మడం కోసం అలాగ తన మీద తాను ఒట్టి వేసుకోవాల్సి వచ్చింది తప్ప మరొకటి కాదని మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. బహుశా ఎంతకన్నా గొప్పగా ఎవరైనా వివరిస్తే వివరించవచ్చు, నాకు ఎంతకంటే వివరంగా నేను చెప్పలేకపోతున్నాను. సో ఇది మీకు అర్థమైతే మంచిది. మొత్తానికి అలాగ ప్రారంభించిన దేవుడు ఇలాగే మనిషి బ్రతకాలని ఆయన కోరిక కానే కాదు. ఎప్పటికైనా ఈ మనిషి పోగొట్టుకున్న విలువ తెచ్చుకోవాలి. ఎప్పటికైనా ఈ మనిషి తన మాట మీద నమ్మకం ఇతరులకి కలిగించే విధంగా ఉండాలి. అది జీవితం అంటే. మాట అంటే మాటే, మాట తప్పడు. దేవుడికున్న లక్షణాల్లో ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చని వాడు కాదు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. కానీ మనిషి కోసం అతడు బలహీనతను బట్టి అలా చెప్పాల్సి వచ్చింది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, మనిషి ఎప్పటికైనా నమ్మకస్తుడిగా ఉండాలి, మనిషి ఎప్పటికైనా విలువ కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనిషిని విలువైన వ్యక్తిగా చేశాడు, నమ్మకమైన వ్యక్తిగా చేశాడు. తిరిగి మనిషిలో ఆ మార్పు రావాలని, మార్పు కలగాలని దేవుడు పలు రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తానే ఉన్నాడు. పాత నిబంధనలు చేస్తానే ఉన్నాడు, చెప్పవలసినవన్నీ చెప్తా ఉన్నాడు, నేర్పించవలసిన అదో పెద్ద ప్రాసెస్. మొత్తానికి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు చాలా సెట్ చేసుకుంటూ వచ్చాడు. పాత నిబంధన పద్ధతులను చాలా మార్పు చేర్పు చేసుకుంటూ వచ్చాడు. మార్పు చేర్పు అంటే తీసేయడం అని కాదు, సంపూర్ణం చేయడం. అది హాఫ్ నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడం, అసంపూర్ణంగా ఉన్నది సంపూర్ణం చేయడం, సకంగా ఉన్నది పూర్తి చేయడం, ఇలాగా దారిలో ఉన్నదాన్ని ముగింపుకి తీసుకుని వెళ్ళడం, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా దేవుడు చేసిన ప్రయత్నం ఏంటో ఇప్పుడు మీరు చూస్తే, ఆయన ముందు అలా ఎందుకు చెప్పాడో, మనుషులు ఇలా చెబుతూనే ఉండాలి అని కోరుకుంటున్నాడా, ఈ స్థితి నుంచి మారాలని కోరుకుంటున్నాడా అన్నది చాలా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. ఉదాహరణకి యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 37 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా గొప్ప విషయాలు ఉంటాయి.
ఏమిటాయంటే ఒకసారి మనం వీలైతే ఆ వచనాలు చదువుతాను. మీకు బైబిల్ ఉంటే మీరు చూడండి, లేదంటే ఈ మాటలు జాగ్రత్తగా వింటే సరిపోద్ది. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 37 వరకు చూస్తే, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు అంటే పాత నిబంధన సంబంధమైన వ్యక్తులు, భక్తులు. అయితే నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనొద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనొద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనొద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని కూడా చెప్పొద్దు, ఎందుకంటే నీ తల వెంట్రుకల్లో ఒకటైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవు. మరేం చేయాలి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించింది కొట్టలేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనిషి విలువగల వ్యక్తిగా బతకాలి. మాటని నమ్మే వ్యక్తిగా, లేకపోతే తన మాటను ఇతరులు నమ్మే వ్యక్తిగా, ఇతరులకి ఆ ఒక్క మాట చాలండి అన్నట్టుగా మనిషి బతకాలి. దేవుడు ఎలా చేశాడో అలాగే మనిషి తయారవ్వాలని ఆయన కోరుకున్నాడు. కనుకనే ఇక మీరు ఒట్టు పెట్టుకోవద్దు అని చెబుతూ, నీ మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. మళ్ళీ గుర్తు చేస్తా ఒక విషయాన్ని. కోర్టుకు వెళ్ళామనుకోండి, తప్పదుగా అవునంటే అవును, కాదంటే కాదండి, మేము ఎలాగైనంటే వాళ్ళు రూల్స్ ఒప్పుకో. ఇంకా అక్కడ చేయాల్సింది అలాంటి పరిస్థితులు మనం చేసేది ఏం లేదు. కానీ నిన్ను గురించి సాక్ష్యం బయట ఎలా ఉండాలి, నిన్ను గురించి సాక్ష్యం ఎలాగ ఉండాలి ఇతరుల దగ్గర అంటే, ఎస్ అతను అవునంటే అవును, కాదంటే కాదు. ఆమె అవునంటే అవును, కాదంటే కాదు. ఆ మాట నికరమండి. వాడు మాట ఇస్తే తప్పదు. ఆ మాట ఇస్తే ఆవిడ నెరవేర్చుకుంటుంది. బైబిల్లో ఇంకో చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుడు ప్రమాణం చేయగా కష్టం కలిగినను మాట తప్పడు. కష్టం కలిగినను మాట తప్పడు. ఎవరు? నీతిమంతుడు. అలా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేశాడు మనిషిని. అది పోల్కుపోయింది. తన మీద తనకు నమ్మకం లేదు, విలువ లేని వాడిగా అయిపోయాడు. మరలా దేవుడు విలువ గల వ్యక్తిగా మారాలి, నమ్మకస్తుడిగా మారాలి. సో అందుకే దేవుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీరు తీర్పు పాలు కాకుండా చూచుకొనడి, ఎందుకంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అంటే ఒకవేళ అప్రమాణంగా మనం చేసే ఒట్లు మనం తీర్పులో తీసుకొస్తాయి. చాలామంది చూసారా, వ్యాపారస్తులు, చాలా మంచిదండి, ఒట్టండి, మీరు నమ్మండి, ప్రమాణం చేసి చెప్తున్నామండి. ఇట్లా కొంతమంది దొంగ ప్రమాణాలు చేస్తారు, దొంగ ఓట్లు వేస్తారు. సో వాళ్ళు తీర్పులోకి వస్తారు. అంతేకాదు, నీ మాటలు ఎప్పుడు ఇలా ప్రమాణాలు చేసుకుంటా పోయినా నువ్వు తీర్పులోకి వస్తావు. అంటే ఏమిటి దాని అర్థం? ఎప్పటికీ నువ్వు విలువ గల వ్యక్తిగా లేవు అని అర్థం. ఎప్పటికీ నీ మాట ఇతడు నమ్మలేని బతుకుతున్నావని అర్థం. అలాగే జీవిస్తున్నామని అర్థం. సో అలాగైనా తీర్పులోకి రావచ్చు మనందరం కూడా, ఆ లెక్కలో చూసిన. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న విషయం అంటే మాటకు విలువ రావాలి. ప్రారంభంలో ఆయన ఒట్టేశాడు కదా అని అక్కడితో ఆగిపోయారు. ఆయనే చెప్పాడు పరిస్థితులు ఎందుకు ఎలా చేయాల్సి వచ్చిందో నేను చెప్పాను మీకు. ఆ తర్వాత ఆయన తన కుమారుని ద్వారా స్పష్టంగా పలికించాడు, అపోస్తుల ద్వారా స్పష్టంగా పలికించాడు. కాబట్టి మనం విలువ కలిగిన వ్యక్తులుగా బ్రతుకుదాం, లేకపోతే ఆ విలువ సంపాదించుకుందాం. మనం నమ్మకస్తులుగా బ్రతుకుదాం, లేకపోతే ఆ యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒట్టేయొచ్చా, వేయకూడదా? క్రైస్తవులు ప్రమాణం, దాని మీద ప్రమాణం చేయొచ్చా, చేయకూడదా? అమ్మతోడు, నాన్నతోడు, ఈతోడు, అత్తోడని చెప్పొచ్చా, చెప్పకూడదా? అంటే చెప్పకూడదు. అలా చెబుతున్నావు అంటే నీకు విలువ లేదని అర్థం. ఇంకా అలాగ ఒట్లేస్తున్నావు, ప్రమాణాలు చేస్తున్నావు అంటే నీ మాటకు కూడా విలువ లేదని అర్థం. ఒకవేళ లోకంలో ఎవరైనా చేస్తే చేయను, అది మనకు సంబంధం లేదు. కానీ దేవుని బిడ్డగా, సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డగా నువ్వు విలువ కలిగిన బిడ్డగా ఉండాలి, నమ్మకమైన బిడ్డగా ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. సో ఈ చిన్న క్లారిటీ మీకు వివరణ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. బహుశా నేను అంత బాగా వివరించలేకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా అద్భుతంగా దీన్ని వివరించేవాళ్ళు కూడా
ఉన్నారు. ఇంకేమైనా ఆసక్తి ఉంటే దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. మీ అందరికీ వందనాలు.